రైతుల కన్నీటి గాథపై కలెక్టర్ కు ఫోన్ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఏంది ముచ్చట? మరి తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలల్లో రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎట్లుండే, నీళ్లకు కానివ్వండి, కరెంటుకు కానివ్వండి, ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? ఎట్లుండే రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో? ఇప్పుడు ఉన్న ప్రజా ప్రభుత్వంలో రైతులు ఎట్లుండారని మీరు అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి. మరి ఇక్కడ మొన్న కూడా మనం చెప్పిన ఒక ముచ్చట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అన్ని చెప్తా ఉన్నారు, వడ్లు ఎత్తుతా ఉన్నాం, రైతులకు ఎక్కడ ఇబ్బందులు కూడా చేయనీయట్లేదు, మంచిగా లారీలు వస్తా ఉన్నాయి, ఎత్తుకుని పోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. మరి అవి ఏం లారీ? ఏడికెళ్ళి వస్తా ఉన్నాయి, ఏడికి పోతా ఉన్నాయి, మరి ఇంత పర్సెంటేజ్ మేము ఇప్పటిదాకా తీసుకున్నాం అని చెప్తా ఉన్నారు కదా. మరి వడ్లన్నీ ఆడనే ఉన్నాయి, అవన్నీ ఏమైనా ఏ జనరేటెడ్ ఫోటోలా ఇక్కడ చూపించేటోళ్ళు? అదే చెప్తా ఉన్నారు దయాకర్ రావు గారు. ఏంది మంత్రులు మీరు రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ కూర్చొని మీరు మాట్లాడు కాదు, మీరు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది చూడండి. ఈ రోజు ఇంత జరగడానికి కారణం ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సివిల్ సప్లై శాఖ అధికారులు, కింద స్థాయి నుంచి డిఎం నుంచి మొదలు పెట్టుకుంటే మిల్లర్లకు అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇదంతా ప్రజాప్రభుత్వానికి శాపంగా మారింది. అరే దాన్ని ప్రక్షాళన చేసుకోండి అంటే దాన్ని ఎవరు చేసుకుంటలేరు. అందుకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్లోకి వచ్చి చూడండి అని చెప్తా ఉన్నారు దయాకర్ రావు గారు. మరి పాలకుర్తి మార్కెట్ యార్డులో ధాన్యం దుస్థితిని పరిశీలించిండ్రు. దమ్ముంటే కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా యార్డుకు వచ్చి రైతుల బాధలు చూడండి. ఆడ కూర్చొని మీరు ఏదో ఫోన్లలో టీవీలలో చెప్పినామంటే కాదు, కొనుగోలు వేగవంతం చేసి బోనస్ విడుదల చేయాలని చెప్పి కూడా దయాకర్ రావు గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఇంకొకటి మనం చూసినట్టయితే వానాకాలం కూడా వస్తా ఉన్నది, రైతులకు భయం అనేది ఉంటది కదా. మరి ఎందుకు ఇంతగానం బాధ పెడతా ఉన్నారు రైతులను? మరి అకాల వర్షాలతో ధాన్యం తడిసి కొనుగోళ్లు మందగించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలుస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డును సందర్శించిండ్రు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించి ఆయన వెంటనే జనగామ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి రైతుల బాధలను వివరించారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల రైతులు వారం రోజులుగా మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తూ ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఎర్రబెల్లి గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ఎన్ని రోజులు అయితే ఉన్నదంట? వారం రోజుల నుంచి కూడా మార్కెట్ యార్డ్లనే ఉండి వాళ్ళు వేచి చూస్తా ఉన్నారంట. మరి వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకులకు కనిపిస్తలేదా? కనిపిస్తా ఉన్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు? కనిపిస్తా ఉన్నా కూడా ఏం చెప్తా ఉన్నారు? లేదు మేము ఎత్తుతానం, లారీలు అని పోతా ఉన్నాయి అని చెప్పి కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. చెప్తున్నాం కదా, సివిల్ సప్లై శాఖలో ఇంతగానం నడుస్తూ ఉన్నది, అయినా కూడా రైతులు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ప్రజాప్రభుత్వానికి కనిపిస్తలేదు. కనిపిస్తే ఈ రోజు రైతులకు ఇబ్బందులు ఉండకపోతుండే కదా. సో మరి దయాకర్ రావు గారు ఆడ స్వయంగా యార్డుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం రక్షణకు తగిన చర్యలు లేకపోవడం, సంచులు కొరత, లారీల కొరత కారణంగా కొనుగోలు నిలిచిపోవడం వంటి సమస్యలను రైతులకు ఆయన వివరించారు. మొన్న కూడా ఒకటి చెప్పినాం, ఏంటంటే పోతున్న లారీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇసుక లారీలు. పాపం వీళ్ళు ప్యాడీ తీసుకుపోతున్న లారీలు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. దానిపైన దృష్టి పెట్టండి జర కొంచెం. మరి ఏ లారీలు పోతున్నాయి, ఏ లెక్కలు చూపిస్తా ఉన్నారు మీ వాళ్ళు? ఏడికి పోతా ఉన్నాయి, మహారాష్ట్రకు పోతా ఉన్నాయి, ఈడి నుంచి ఏడికి పోతున్నాయి, ఎవరెవరు ఎంత అమ్ముకున్నారు ఏందనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెక్కలు మీకు కరెక్ట్గా వస్తలేవు కాబట్టి ఈరోజు సివిల్ సప్లై శాఖ అనేది కూడా మొత్తం ఈ అధికారుల వల్ల నాశనం అయిపోతా ఉన్నది. మరి రైతు వ్యతిరేకత ప్రభుత్వంగా కాంగ్రెస్ మారింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు అవసరమైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూరియాకు కూడా ఎప్పుడు కొరత రాలే. అప్పో సొప్పో ఏదో చేసినా కూడా రైతులను అయితే ఆదుకున్నారు. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకైతే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంలో ఏ ప్లేస్ లో ఉందనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఎవరి వల్ల అది? 10 ఏళ్ల ముందు ఎట్లుండే తెలంగాణ? ఎట్లుండే? నీళ్లకు కానివ్వండి, మన భూములు ఎట్లుండే, వ్యవసాయం చేయడానికి ఎంత కష్టం అయిపోతుండే. ఈ రోజు రైతులందరూ కూడా ఇంతగానో వ్యవసాయం చేసుకోగలుగుతున్నారంటే ఎవరి వల్ల? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదా? కేసీఆర్ గారి వల్ల కాదా? నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి రైతులకు ఎప్పటికప్పటికి అందియలేదా? అవన్నీ ఏం తెలియక ఈరోజు ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది.
కలెక్టర్ ఫోన్ తక్షణ చర్యలకు విజ్ఞప్తి. యార్డులో రైతుల నుంచి సమస్యలు తెలుసుకున్న అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జనగామ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. మార్కెట్ యార్డులో సంచుల కొరత, లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతుందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలియజేశారు. వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేసి కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పి కోరిండ్రు. మరి ఇక బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ హామీ ఏమైందనే దానిపైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ గుర్తు చేసిన ఎర్రబెల్లి ప్రతి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీని విస్మరించిందని ఆరోపించారు. గత యాసంగి సీజన్ కు సంబంధించిన బోనస్ ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో రైతులను కూడా మోసం చేసినట్టే అని చెప్పి చెప్తా ఉన్నారు. కరెక్టే కదా మరి. అది కూడా ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? బోనస్ ఇస్తామన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు, మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పిండ్రు. కానీ ఒక్క హామీ కూడా రైతులకు సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ కూడా జరగడం లేదు. ఇక్కడ ఏంటంటే రైతులు కూడా ప్రశ్నించలేరు. ఎందుకంటే ఎంత ప్రశ్నించినా కూడా ఇక చూడండి వాళ్ళపైన ఎంత ప్రెజర్ పెడతారో ఏందనేది మనకు తెలిసిందే. అందుకే ఇట్లాంటి నాయకులు కానివ్వండి వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడితేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వరకు అనేది వెళ్తుంది. మరి ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు అని చెప్పి ప్రశ్నించిండ్రు దయాకర్ రావు గారు. మరి దమ్ముంటే మంత్రులందరూ కూడా యార్డుకు రావాలి, యార్డులకు రావాలి. ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలియాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్కెట్ యార్డుల్లో అదనపు సిబ్బందిని నియమించి అవసరమైన సంచుల రవాణా వాహనాలు అందుబాటులో ఉంచి ధాన్యం కొనుగోలులను వేగవంతం చేయాలని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి రైతుల కష్టం వృధా కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే రైతాంగం తరపున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరించిండ్రు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఇది మళ్ళీ ఒకసారి ఉద్యమాలు మొదలు పెడితే ఎట్లుంటుంది అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి. మరి ఒకటే చెప్తున్నా, ఏదున్నా కూడా రైతులకు ఇబ్బంది కానియకుండా చేయండి. రైతులకు ఇబ్బందిగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎందువల్ల వస్తా ఉన్నాయంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో జర వాళ్ళపైన ఒకసారి దృష్టి పెట్టండి. ప్రజాప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సివిల్ సప్లై శాఖ ఈ రోజు నాశనం కావడానికి ముఖ్యంగా ఎవరు అని అంటే కింద స్థాయి డిఎం నుంచి మొదలు పెట్టుకుంటే కానివ్వండి ఈ అధికారులనే వీళ్ళందరూ కూడా తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు. మొత్తం అయిపోయిందని చెప్తా ఉన్నారు. దాన్ని పట్టుకొని వీళ్ళు పైన వాళ్ళు ముందు వెనకాల ఏమో ఆలోచించకుండా ఓకే వెల్ సెటిల్ ఫార్మర్స్ అందరూ కూడా మంచిగా ఉన్నారు, ఎవరికేం ప్రాబ్లమ్స్ లేవని అనుకుంటా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇస్తే గింత ఇబ్బందులు పడతా ఉన్నారు. జర ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మేమైతే చెప్పడం జరుగుతున్నది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.